సలార్ రిలీజ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీం. చాలాసేపు డిలే చేసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ మూవీ రిలీజ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూడగానే నాకు ఏమనిపించిందంటే ఒక రిపీటెడ్ 2-3 టైమ్స్ అయితే రిపీటెడ్గా చూశాను. అంత బాగా ఉండింది ట్రైలర్ అయితే. మనకు కేజీఎఫ్ తరహాలోనే కేజీఎఫ్ సినిమా అయితే ఎలాగ ఉన్నదో భారీ సెట్స్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయో ఈ మూవీలో కూడా మనకు అంతే విధంగా చూపించారు ప్రశాంత్ నీల్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మూవీ ట్రైలర్లో సెట్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రభాస్ గారిని చూపించిన విధానం చాలా బాగా ఉండింది. ఒక యాక్షన్ సీక్వెన్స్తో ఒక మంచి చూపించారు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఉండింది. ప్రభాస్ చూపిస్తున్న కొద్దీ చూడాలనిపించింది. బాగా ఎలివేషన్స్ అయితే బాగానే ఇచ్చారు. బాగానే ఉంది ఎలివేషన్స్ కూడా. ప్రశాంత్ నీల్ సినిమాలో మనకు బాగా నచ్చిందంటే స్టోరీ బిల్డింగ్ కానీ, సెటప్ కానీ, సీన్కి వచ్చే సెటప్, ప్రీ సీక్వెన్సెస్కి చాలా బాగా స్టోరీని క్రియేట్ చేస్తూ సీన్స్ని చూపించే విధానం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ మూవీలో కూడా మనకు ప్రశాంత్ నీల్ తన యొక్క మార్క్ని చాలా బాగా చూపించారు. కేజీఎఫ్లో తరహాలోనే ప్రభాస్ని ఎలివేషన్స్ ఇస్తూ స్టోరీ చెప్పిన విధానం, స్టోరీ టెల్లింగ్ చాలా బాగా ఉండింది. అయితే ఇంకొకటి ఏం చెప్పాలంటే ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సైడ్ యాక్టర్స్ కూడా చెప్పే వాయిస్ కూడా చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ మూవీ ట్రైలర్లో నాకు అలా అనిపించింది. ఇక ప్రభాస్ డైలాగ్స్ కూడా చాలా సింపుల్గా, చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ప్రభాస్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్. ఇంకా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఉన్నది. సీన్కి వచ్చే ఒక యొక్క ఎలివేషన్ సీన్స్కి అయితే చాలా బాగుంది. పృథ్వీరాజ్ కూడా చాలా బాగా, పృథ్వీరాజ్కి ఇందులో ఒక డైలాగ్ ఇచ్చారు, అయినా కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రభాస్ ఎలివేషన్స్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు, అదేవిధంగా స్టోరీ సెటప్స్. ఇక మనకు మూవీలో జగపతి గారు ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. ఇక చెప్పాలంటే మూవీ చాలా పెద్ద హిట్ అవ్వబోతుందని అర్థమవుతుంది నాకు. చాలా హైప్స్ కూడా పెంచారు ఈ ట్రైలర్తో. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ట్రైలర్ ఎండింగ్లో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు ప్రశాంత్ నీల్. వీళ్ళిద్దరూ ఎంత ప్రాణ స్నేహితులో అంతే విధంగా అంత బద్ధశత్రువులుగా మారిపోతారు అనే ఒక డైలాగ్తో మనకు ఒక మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు. చూడాలి మూవీ ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. థ్యాంక్స్ అండి.